ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, వర్ష ఋతువు, దక్షిణాయనం, శ్రావణ శుద్ధ ద్వాదశి, త్రయోదశి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:20 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00104, అనగా ఈరోజు 104వ రోజు. శ్రీమద్ భగవద్గీతలో చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో ఇప్పుడు 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకముల వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 11వ శ్లోకం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిచ్యుత. ఎప్పుడైతే సర్వేంద్రియ ద్వారాలు కూడా జ్ఞానరూపమైన కాంతిచే ప్రకాశిస్తుంటాయో అప్పుడు సత్వగుణం వృద్ధి అందున్నట్లుగా గ్రహించుము. ఇప్పుడు 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమా స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. 12వ శ్లోకానికి తాత్పర్యం. రజోగుణ వృద్ధిలో లోభం, ప్రవృత్తి, కార్యాచరణ పట్ల ఆసక్తి, అశాంతి, ఆశలు కలుగుతాయి. ఇప్పుడు 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. 13వ శ్లోకానికి తాత్పర్యం. తమోగుణ వృద్ధిలో అప్రకాశం, ప్రవృత్తి రాహిత్యం, సోమరితనం, ప్రమాదం, మూర్ఖత్వం కలుగుతాయి. ఇప్పుడు 14వ శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేవభృత్ తదోత్తమ విదాం లోగా నమలాన్ ప్రతిపద్యతే. 14వ శ్లోకానికి తాత్పర్యం. సత్వగుణం వృద్ధిలో మరణించిన వాడు బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమ లోకాలను పొందుతాడు. ఇక ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. 15వ శ్లోకానికి తాత్పర్యం. రజోగుణ వృద్ధిలో మరణించిన వాడు కర్మాసక్తమైన మానవ జన్మను, తమోగుణ వృద్ధిలో చనిపోయిన వాడు పశుపక్షాది జన్మలను పొందుతాడు. ఓం నమో శ్రీ
శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నమస్కారం. తిరిగి రేపటి శ్రీమద్ భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.